ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దిన వాక్యము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగమును గనక మనము ధ్యానం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మన జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితాంతము కూడా కొనసాగించేవాడు దేవుడే. మనం చూడగలిగినా లేకున్నా దేవుడు మనందరి ఎడల తన కార్యాలను జరిగిస్తూనే ఉంటాడు. ఈ మాటను మనం నమ్మినట్లయితే గొప్ప కార్యాలను మన జీవితంలో చూస్తామని, మన జీవితం అంతా కూడా ఈ ఆశీర్వాదము కొనసాగుతూనే ఉంటుందని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. మనం నమ్మినా నమ్మకపోయినా ఈ మాట వాస్తవం. దేవుడు నాకేమీ చేయలేదు, దేవుని వల్ల నాకేమీ లాభము లేదు, అసలు దేవుడే ఉంటే నాకెందుకు ఇలా జరిగేది అని ఆలోచించే వారిలో చాలామంది ఉంటూనే ఉంటారు. ఏదైనా మ్యాజిక్ జరిగిపోయి అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అయితే బాగుండును అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అవకాశము ఈ లోకంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎప్పుడైతే మనము దేవునికి విధేయతను చూపిస్తామో అప్పుడు అన్నీ కూడా మన జీవితంలో సాధ్యముగా ఉంటాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. తట్టుకోలేనటువంటి బాధ కలిగినప్పుడు, కృంగదీసేటువంటి శ్రమ కలిగినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది, నాకే ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలు వేసుకోవడం కంటే ఆ సమస్య నుండి దేవుడు ఎలా తప్పిస్తాడో ఓపికతో వేచి చూస్తే ఆ అనుభవంలో ఉన్నటువంటి తృప్తి మరోలా ఉంటుంది. అలాంటప్పుడు మన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు బలపడతా ఉంటాయి. ప్రత్యేకముగా దేవునిపై మన విశ్వాసము రెట్టింపవుతూ ఉంటుంది. మన వ్యక్తిత్వం రూపాంతరము చెందుతుందని ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన వ్యక్తిత్వాన్ని తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి యొక్క వ్యక్తిత్వం వలె మార్చటానికి అనుదినము కూడా పనిచేస్తూనే ఉంటాడు. ఆయన తన పని పూర్తయ్యే వరకు శ్రమిస్తూనే ఉంటాడు. ఆ విషయంలో ఎలాంటి సందేహము లేనే లేదు. ఆరంభించిన వాడు ఆనందములో నడిపిస్తూ అంతము వరకు నడిపించేవాడు ఆయనే గనక ఆయనకు సహకరించటమే మన యొక్క విధి. మనం చేయవలసిన అతి సులువైనటువంటి పని ఏంటో తెలుసా? విధేయతతో క్రీస్తు ప్రభుల వారిని అనుసరించి ఆ వెలుగును మన జీవితాలలో కలిగి ఉండటమే. అందుకనే కీర్తనకారుడు అంటాడు, 119వ దావీదు కీర్తన 71వ చరణంలో, నేను నీ కట్టడలను నేర్చుకుంటున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కృంగిన స్థితిలో నిన్ను అనేకమైనటువంటి ఆలోచనలోనికి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితులు నీకున్నట్లయితే భయపడకు. దేవునిని మాత్రమే ఆశ్రయించు. విధేయతతో క్రీస్తు ప్రభుల వారిని అనుసరించి ఆయన వెలుగులో నీవు జీవించినట్లయితే నీ జీవితం అంతా కూడా జయముతోనూ, నీ జీవితం అంతా కూడా సంతోషముతోనూ ఆరంభించబడి జీవితాంతము వరకు కూడా క్రీస్తు ప్రభుల వారి వలె మనము మార్పు చెందుతాం. దేవుని కృప మీ అందరికీ కూడా తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలో క్రీస్తు ప్రభుల వారిని అనుసరించేటువంటి జీవితాన్ని ఆరంభించిన వాడవు నీవే. మమ్మలను అనుదినము ఆనందంలో నడిపిస్తూ అంతము వరకు కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా మీలో స్థిరముగా నిలబడేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి సందర్భంలోనూ మీ వాక్యానికి లోబడే జీవితాలను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన
యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.